హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 144. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, భీష్ముడు దుర్యోధనుడికి తను శిఖండిని ఎందుకు చంపలేడు అనే వివరాలు వివరిస్తూ అంబ తాలూకా వృత్తాంతాన్ని వివరించి శిఖండి ఆడదిగా పుట్టిన మగాడిగా ఎలా మారాడు అనే కథని సవివరంగా వివరించాడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ని చూడొచ్చు. ఈ వీడియోలో దుర్యోధనుడు తర్వాత తను అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఏం సమాధానం చెప్పాడన్నది చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పితామహ, పాండవ సైన్యమును పూర్తిగా సంహరించడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది? అలాగే ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు ఎంతకాలంలో చంపగలరు అని అడిగాడు సుయోధనుడు. సుయోధన, మా బలాబలములు తెలుసుకోనడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు, మంచిదే. నేను చెప్పేది శ్రద్ధగా వినుము. నా సామర్థ్యం గురించి నేను చెప్పుకుంటాను, వారి వారి సామర్థ్యాల గురించి వారే చెప్పుకుంటారు. కానీ నీకు నేను ఒక మాట ఇస్తున్నాను. నేను రోజుకు 1000 మంది రధికులను చంపుతాను. నా శరీరం అర్జునుడి బాణం పరంపరకు గురి అయ్యి భూమి మీద పడే వరకు శత్రువులతో పోరాడతాను. నాకు రోజుకు 10,000 మందిని చంపే సామర్థ్యం కూడా కలదు. పాండవులు 7 అక్షౌహిణ సైన్యము 1 నెల రోజుల్లో చంపగలను అని పలికాడు భీష్ముడు. అప్పుడు సుయోధనుడు ద్రోణులను చూసి మీ సామర్థ్యాల గురించి వివరించండి అని పలికాడు. దానికి ద్రోణుడు, రాజా, నేనే వృద్ధుడను, నా ఓపిక కొలది యుద్ధం చేయగలను. పితామహుడు చెప్పినట్టు నేను కూడా 1 నెల రోజుల్లో పాండవ సైన్యాన్ని సంహరించగలను అని పలికాడు. కృపాచార్యుడు మాత్రం తనకు 2 నెలలు పడుతుందని అన్నాడు. అశ్వత్థామ మాత్రం తాను 1 నెల రోజుల్లో పాండవ సైన్యం హతమార్చగలనని పలికాడు. కర్ణుడు అందరినీ చూసి నేను 5 రోజుల్లో పాండవ సైన్యం హతమారుస్తాను అని పలికాడు. అతన్ని చూసి భీష్ముడు నవ్వి, సూతనందన, ఒట్టి మాటలు ఎన్నైనా చెప్పవచ్చును, కానీ అవి చేతల్లో చూపించాలి కదా. రారాజు ముందు నీవు చెప్పిన దేనికి బదులు చెప్పేవారు లేరు కదా. యుద్ధభూమిలో అర్జునుడి గాంధీం యొక్క అల్లెతాడు శబ్దం నీ చెవులు బద్దలు చేసేదాకా నీవు ఈ ప్రగల్భాలు మానుము అని పలికాడు భీష్ముడు. ఇక్కడ జరిగే విషయాలన్నీ చారుల వల్ల ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు ధర్మరాజు. తన తమ్ముళ్లను చూసి ఇలా అన్నాడు, మన చారులు ఇప్పుడే హస్తినాపురం నుండి వచ్చి మనకు విలువైన సమాచారం అందించారు. కౌరవ స్కందనావరంలో జరిగిన విషయాలు తెలిసాయి. భీష్ముడు మన సైన్యంను మాసం రోజుల్లో చంపుతానని అన్నాడట. అలాగే ద్రోణుడు కూడా మాస రోజుల్లో, కృపాచార్యుడు 2 నెలలు, అశ్వత్థామ 10 రోజులు, కర్ణుడు 5 రోజులు చాలు అని అన్నారట. అర్జున, నీవు కౌరవ సైన్యం ఎన్ని రోజుల్లో చంపగలవో చెప్పగలవా అని పలికాడు. అన్నయ్య, భీష్మాదులు అవరపరాక్రమవంతులు, ధనుర్విద్య పారంగతులు. అలా మాట్లాడడంలో తప్పులేదు, కానీ ఆ మాటలు నెరవేర్చుకోవాలి కదా. నా శక్తి పరాక్రమలు ఎలాంటిదో మీకు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీకృష్ణుడి సాయంతో నేను 1 నిమిషంలో కౌరవసేనను చంపుతాను. ఎలా అంటే, నేను కిరాత రూపంలో ఉన్న మహాశివుడితో పోరి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాను అని మీకు తెలుసు కదా. అది దాని మహిమ భీష్ముడికి కానీ, ద్రోణుడికి కానీ, కర్ణుడికి కానీ, అశ్వత్థామకి కానీ తెలియదు. అది ఈ సకల భూమండలాన్ని 1 నిమిషంలో భస్మం చేయడం తథ్యం. కానీ దానిని నేను ప్రయోగించను. నా పరాక్రమాన్ని కించపరచుకోలేను. నా భుజబలంతో, పరాక్రమంతో శత్రువులతో పోరి విజయం సాధిస్తే నాకు పేరు వస్తుంది. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దానికి చింతించాల్సిన అవసరం లేదు. ఇంకా మన బలం గురించి చెప్పాలి అంటే, మన వైపు భీముడు, నకుల సహదేవులు, అభిమన్యుడు, ద్రౌపదాదిశితులు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టోద్యమ్యుడు, శిఖండి, ఉత్తమోజుడు, యుధాన్మ్యుడు, ఘటోద్గచుడు మొదలైన అతిరథ మహారథులు ఉన్నారు. ఇంకా నీ శక్తి ఏమిటో నీవు ఎరుగవు. నీకే కోపం వస్తే కౌరవసేన నీకు లెక్కలో లేనిది కాదు కదా. కాబట్టి మనకు విజయం తథ్యం. మీరు నిశ్చింతగా ఉండండి అని పలికాడు అర్జునుడు. ఈ విషయాన్నంతా సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడు తెలుసుకొని తన కుమారులు చనిపోతారనే భయంతో, బాధతో ఉంటాడు ధృతరాష్ట్రుడు. బాధలో ఉండగా ఏం జరగాలో తెలియక సతమతమవుతున్న సమయంలో వ్యాసుడు వారి వద్దకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు వ్యాసుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి అర్చించాడు. ధృతరాష్ట్ర, ఈ భూమి మీద ఉన్న రాజుల కాలం తీరిపోయింది. అందుకే ఈ మహాభారత యుద్ధం సంప్రాప్తమైంది. దీని గురించి నీవు చింతించే ప్రయోజనం లేదు. నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను. అనుదినము జరుగుతున్న యుద్ధ విశేషాలను కనులారా చూడుము అని చెప్పాడు. వ్యాస మహర్షి, అన్నదమ్ములు ఘోరంగా యుద్ధం చేసుకుంటుంటే నేను చూడలేను. కేవలం నాకు యుద్ధ విశేషాలు వినే భాగ్యం ప్రసాదించు అని అడిగాడు. వ్యాసుడు పక్కనే ఉన్న సంజయుడిని చూసి, సంజయ,
నీవు ధృతరాష్ట్రునకు యుద్ధ విశేషాలు అన్నీ సవివరంగా వివరించు. నీకు 2 పక్షముల సైన్యములు జరుగుతున్న అన్ని విషయాలు, వారి రహస్య సంభాషణలు, వారి వారి మనోవృత్తులు తెలుసుకోగలిగే శక్తిని ప్రసాదిస్తాను. నీవు తలుచుకున్నంత మాత్రమే యుద్ధ భూమికి పోగలవు, యుద్ధ భూమిలో తిరగలవు. నీకు ఏ శస్త్రము అస్త్రము తగలదు. కాబట్టి నీవు యుద్ధ విశేషాలు అన్నీ కన్నులారా చూసింది చూసినట్టు ధృతరాష్ట్రుడికి చెప్పుము అని సంజయుడికి శీఘ్రమునుగా దూరశ్రవణము మొదలగు శక్తులను ప్రసాదించాడు. ధృతరాష్ట్ర, ఇది భూభారమును తగ్గించుట కొరకు సంప్రాప్తమైన యుద్ధము. దీనికి చింతించిన ప్రయోజనం లేదు. ధర్మము జయిస్తుంది. నీవు నిశ్చింతగా ఉండుము. ప్రస్తుతము ఎన్నో దుశ్శకనాలు గోచరిస్తున్నాయి. భూమండలము మీద ఉన్న రాజులందరూ నశిస్తారు. కులనాశనము తప్పదు. ఇప్పటికన్నా మించిపోయింది లేదు. నీవు నీ కుమారుని ఒప్పించి పాండవులకు వారి రాజ్యభాగము వారికి ఇప్పించి యుద్ధము నివారించు అని పలికాడు వ్యాసుడు. మహాత్మా, మీరు నా మేలు కోరి ఈ విధంగా చెప్తున్నారు, కానీ నా కుమారులు మూర్ఖత్వం గురించి నాకు తెలియను. వారు నా మాట వినరు. నా వల్ల తప్పు లేకుండా ఎన్నో విధములుగా చెప్పి చూశాను. వ్యవహారము పాకము తప్పినది. ఇంకా నేను ఏమీ చేయలేను అని నిస్సహాయుడే పలికాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర, యుద్ధంలో జయాపజయాలు దైవాధీనములు. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నేను వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు సంజయుని చూసి, సంజయ, ఈ భూమి కోసం ఎందరో రాజులు ఎన్నో యుద్ధాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ భూమి అంటే అంత తీప? సంజయ, అసలు ఈ భూమి యొక్క స్వరూపము, పరిమాణము గురించి వివరించము అని అడిగాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.